హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అంతా కూడా మన గార్డెన్ గురించి అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న చిన్ని 2 మొక్కలండి. ఇవి మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చారండి. 2 కుండీల్లో ఇంతంత మొక్కలు ఇస్తే అవి కాస్త పిలకలుగా వేసి ఇవి మనకి షో మొక్కలండి. మనకి డెకరేషన్ పీసెస్ లాగా అందంగా పెంచుకోవడానికి కొరుసుగా, మరి హైట్ అయితే అవ్వవు, కిందకే ఉంటాయండి. అయితే వీటి నుంచి ఎటువంటి పువ్వులు రావు, కానీ కాస్త అందంగా కనిపిస్తాయి, గుబురుగా ఉండి తామరాకుల్లాగా ఉంటాయండి. అయితే వీటిని ఏమంటారు అనేది నాకైతే తెలియదు, కానీ షో మొక్కల్లాగా అందంగా ఉన్నాయి కదా. సరే, అవి 2 మొక్కలు ఇస్తే కనుక వాటి తర్వాత అవి నేను ఒక 1 ఇయర్ పాటు ఇంకా అలాగే ఉంచేసానండి. కానీ దాని చుట్టూ కూడా పిలకలుగా వేసేసి మొత్తం కుండీ నిండా గుబురుగా వచ్చేసింది. ఇక అవన్నీ తీసి ఇలా నాటుకున్నానండి. అందులోంచి వచ్చిన మొక్కలే ఇవి 2 కూడాను. ఇవి ఏంటంటే కొంచెం రెడ్ కలరు, పింక్ కలర్ పువ్వులు అయితే వస్తాయి కదా. ఇది కూడా ఏంటంటే బాన్సాయి మొక్క జాతికి చెందిందండి. అయితే మీకు బ్రహ్మకమలం తెలుసా అండి? ఈ బ్రహ్మకమలం మొక్కని నాకు మా బ్రదర్ ఒక ఆయన ఇచ్చారండి. 2 ఆకులతో ఇస్తే కనుక అది నేను ఏం చేశానంటే కుండీలో పెట్టేసి ఒక 6 months పైన అవుతుందండి, పెట్టేసి అలా ఉంచేసాను. దాని నుంచి వచ్చిన మళ్ళీ ఒక పెద్ద ఆకు, ఆ ఆకుకి వచ్చిన మళ్ళీ ఇలా చిగుర్లండి, 2 ఆకులు అయితే వచ్చినాయి. ఇంకా సరే, ఇంక దీన్ని అయితే తీసేసి కుండీలోంచి కింద నేల మీద వేస్తే కొంచెం బలంగా ఉండి మనకి పువ్వులు కూడా వస్తాయి, చెట్టు కూడా బాగా ఎదుగుతుంది కదా అని చెప్పి నేనైతే దాన్ని కింద వేసానండి. దాని నుంచి తీసిన ఇంకొక ఆకు, ఆ ఆకు వచ్చిన చిగురండి ఇది. అయితే దీన్ని ఏం చేశానంటే కుండీలో పెడుతున్నానండి. దీనికంటూ స్పెషల్గా ఒక కాండం అంటూ ఏమి ఉండదండి. ఇక ఈ ఆకే అలాగా కొంచెం నిలబడి మనం కింద పడిపోకుండా కట్టితే కనుక దేనికైనా కర్రకి ఊతగా మనకి ఆ ఆకే మళ్ళీ దానికి బోన్గా అంటే ఒక కాండంగా తయారవుతుంది అన్నమాట. దాని నుంచి వచ్చిన చిగుర్లు తర్వాత దాని నుంచి మనకి పువ్వులు కూడా వస్తాయంటండి. ఇంకా నేను తెలుసుకున్నదైతే అది బ్రహ్మకమలం గురించి. ఇంకా ఈ ఆకే మనకి మొక్క అనుకోండి, ఇంకా వేరు అనేది ఏమి ఉండదు. ఈ ఆకే మొక్క ఇలా చక్కగా పెట్టేసుకున్నామంటే మళ్ళీ వేరు వచ్చేసి మళ్ళీ మనకు కొత్త మొక్క అనేది తయారైపోతుంది అన్నమాట. ఇలా కుండీలో పెట్టడం వల్ల మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా పట్టుకెళ్ళడానికి ఉంటుంది. ఇల్లు అది షిఫ్ట్ అయినా చేసినా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దీని నుంచి వచ్చిన చిగురిని ఒక ఆకుని తెంచివిస్తే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఒకటైతే కుండీలోను, ఒకటైతే నేల మీద పెట్టానండి. అయితే ఈ బ్రహ్మకమలం మనకి 2.5 సంవత్సరం పడుతుందంటండి. ఇలా ఎదిగిన మొక్కకు పువ్వులు రావడానికి మనకి 2.5 సంవత్సరం తర్వాత మొక్క ఎదుగుదలను బట్టి, బలాన్ని బట్టి పువ్వులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయంటండి. చూద్దాం ఎప్పటికి వస్తుందో ఏంటనేది. ఇంకా మొక్కలు వేసేసామంటే కాదండి, దానికి సౌపాయం చూడాలి. మధ్యలో గుల్ల చేయడం కానీ, నీరు పట్టడం కానీ, తర్వాత వాటికి తగ్గ ఎరువులు వేయడం కానీ అలాంటివి చూస్తూ ఉంటే మనం వేసిన మొక్క తొందరగా నాటుకుని కొంచెం బలంగా ఎదుగుదల అవుతుందండి. ఇంకా ఈ కుండీలో మొక్క బాగా వస్తుందో, కింద వేసిన నేల మీద వేసిన మొక్క బాగా వస్తుందో అనేది చూడాలండి. ఇక సరే, ఇదైతే మనకి తులసమ్మ తర్వాత విష్ణుకాంత మొక్క ఉంటుంది కదండి. ఇక ఈ మూలనే నాకు దేవుడి గుడి అయితే ఉంటుంది. ఇంకా దాని మూలకే ఇవన్నీ కూడా ఇలా ఓపెన్గా చక్కగా మొక్కలు వేసుకోవడానికి ఇలా కాస్త ప్లేస్ ఉన్నా కూడాను మనకు కుండీలైనా, లేదంటే ఇలా కింద నేలున్నా కూడాను ఈ ఎండాకాలం వెళ్ళిపోయి ఇంకా వర్షాకాలం వస్తుంది కదండి, చక్కగా ఒబ్బడి చేసుకొని దానికి కాస్త ఎరువు, మట్టి అనేది కొంచెం గుల్ల చేసి పెట్టుకున్నామంటే మనకి ఆకుకూరలు కానీ, లేదంటే టమాటా, పచ్చిమిర్చి, ఏదైనా చిన్న మొక్కలు అండి, వంగనారు అలాంటివి వేసుకున్నామంటే, గోంగూరని, తోటకూరని అలాంటివి వేసుకుంటే కొంచెం ఇంట్లో కూడా కాలం గడుపుతుంది కదండి. అలాగని చెప్పేసి ఇంకా సాయంత్రం పూట అయితే నేను ఇవంతా పని పెట్టుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చక్కగా ముగ్గు వేసుకొని ఆ బుద్ధుడి బొమ్మ దగ్గర సాయంత్రం పూట ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి చూసేటప్పుడు. అలాగే ఇంకా గేటు ముందు కూడా ఇలా చక్కగా చిన్న ముగ్గు అయితే వేసేసుకొని, పొద్దున్న మనకి పనులు ఉంటాయి కదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదా, చక్కగా మనకి పని కూడా ఈజీగా ఉంటుందని సాయంత్రం పూటే నేను కల్లాపు అనేది వేసుకుంటాను. ఇక ఇదిగోండి మడత మంచం అండి, టేక్ మడత మంచం అన్నమాట. ఇది నా పెళ్ళప్పటికే ఉన్నదండి. దీనికి దగ్గర 30 years పైనే ఉంటుందండి లైఫ్ అనేది. ఈ మడత మంచం చక్కగా ఆరు బయటలో అలా వేసుకొని ఆ పిట్టలు చక్కగా అరుస్తుంటుంటే చక్కటి చల్లదనాన్ని, ఆ గాలిని మొక్కలు ఇస్తుంటే ఆ ప్రశాంతతే వేరు కదండి, అంతేనాను. అలాగే మధ్యలో ఇదిగోండి చక్కగా మామిడికాయలు ఇంకా లాస్ట్ కాపండి, అయిపోయింది. ఇంకా లాస్ట్కున్న పైన కాయలు ఒక్కొక్కటిగా అలా ముగ్గిపోయి ఇంకా రాలిపోతున్నాయి. ఎంతైనా మనం కోసి ముక్కేసిన కాయ కన్నా కూడాను ఇలా చెట్టును పండి ఇలా కింద రాలిన పండును చూసుకొని తినుంటే కనుక ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కదండి. ఇక మందార మొక్కలండి, మన చిన్నప్పుడు మీకు గుర్తుందండి, కుంకుడుకాయల్లోనూ సీకాకాయల్లోనూ ఈ మందార ఆకులు, పువ్వులు వేసుకొని చక్కగా గట్టిగా పిసికేసి వేడి నీళ్ళు పోసి ఆ రసంతో తలకంటుకుంటే అసలు తల ఎంత సిల్కీగా నల్లగా అసలు ఎంత గట్టిగా దృఢంగా ఉండేదండి. జుట్టు కూడా మనకి ఎక్కువ రాలేదు కాదు అసలు. అలాంటి ఈ
మందార పువ్వులను అయితే నాకు చూడగానే అనిపిస్తుందండి. కానీ ఇంకా మనం ఇప్పుడు కనీసం కాస్త దువ్వెంత దువ్వితే కూడా జుట్టు రాలిపోతుందండి. అలా గట్టిగా ఇంకా కుంకుడుకాయలతో రుద్దితే ఇంకెంత ఊడిపోద్దా అని చెప్పి ముందు అసలు కుంకుడుకాయలు మానేసి ఏవేవో షాంపూలు తెచ్చుకొని చేస్తున్నాం కదండి స్నానం అనేది. కానీ ఈ మందార పువ్వులు ఆకులు కలబందతో చక్కగా ఆయిల్ కూడా తయారు చేసుకుని అప్లై చేసుకోవచ్చండి. బాగుంటుంది నల్లగా, జుట్టు తెల్లగా అవ్వకుండా. మీకు ఈ మొక్క తెలుసా అండి? ఇది మా అన్నయ్య గారి ఇంటికాడ ఉన్నదండి. నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది, అందుకని చెప్పి వీడియో తీసుకున్నాను. అయితే మీకు తెలుసా అండి, ఈ మొక్క అసలు 1 year కి ఒక్కసారే పోస్తుందండి. కరెక్ట్ గా ఈ ఎండాకాలం వచ్చినప్పుడే పోస్తుంది అన్నమాట. సంవత్సరానికి 1 or 2 పువ్వులు, ఆ బలాన్ని బట్టి. అది కూడా మీకు చూపిస్తాను చిన్న కుండీలోనండి. ఇదేంటంటే మనకి లిల్లీ జాతికి చెందిందండి. లిల్లీ పూల ఆకులు ఉంటాయి కదా మనకి, అలాగే ఆ కాండం కూడా అలాగే వస్తుంది. చూసారు కదా, ఇలా కాండం బారుగా వచ్చి ఇంకొక పువ్వు వస్తుంది. 3 పువ్వులు వచ్చినాయండి. ప్రతి సంవత్సరం 2 1 మాట. ఈ సంవత్సరం 3 వచ్చినాయి అన్నమాట. దాని ఆకులు కూడా డిఫరెంట్ గా బారుగా డెకరేషన్ ఆకుల్లాగా ఉన్నాయి కదండి. సంవత్సరం పొడుగుతున్నా కూడా ఇలాగే ఉంటాయి. కానీ 1 year కి ఒకసారి మాత్రం సడన్ గా చక్కగా పువ్వు అనేది అలా కాడతో ఫలంగా వచ్చేసి పెద్ద పువ్వు ఇడుస్తుందండి. ఒక వారం రోజులు అలా ఉంటుంది, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక పువ్వు గాని కాయ గాని ఏమీ ఉండదండి. కానీ చాలా బాగుంటుంది. కింద వేస్తే ఇంకా లావుగా దృఢంగా వస్తుందేమో మరి. ఇది ఇంకా అవి నేల లేక వాళ్ళకి ఇలా కుండీల్లోనే పెట్టారు. ఇంకా సరేనండి, ఈ పువ్వు పేరేంటనేది తెలిస్తే కనుక కామెంట్ అయితే చెయ్యండి. అలాగే మన తోటలోని చక్కగా ఇంకొక చెట్టు విరజాజులండి. ఈ సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు, తర్వాత ఈ విరజాజులు భలే వస్తాయి కదండి సీజన్ బట్టి. అసలు ఎంతైనా కొంచెం చిన్న ప్లేస్ ఉన్నా కూడాను చక్కగా కుండీల్లో కానీ ఇలా న్యాచురల్గా సీజన్ వరీ వచ్చే మొక్కలు ఉంటాయి కదండి, ఫ్రూట్స్ కానీ ఇలా ఫ్లవర్స్ కానీ చక్కగా వేసుకునే మొక్కలు కంటే కనుక చక్కగా వేసుకోండి. హైబ్రిడ్ కూడా వచ్చేస్తున్నాయండి. ఇంతంత పెద్ద హైట్ కూడా అవ్వట్లేదు. అవి చిన్నగా గుబురుగా ఉండి చక్కగా తక్కువ ప్లేస్లోనే సీజన్ బట్టి చక్కగా పువ్వులు అయితే వస్తున్నాయి. ఇంకా ఈ విరజాజులు మాత్రం నా ఫేవరెట్ అండి. ఈ బయట మాత్రం కొనుక్కుంటే మోర్ వచ్చేసరికి 70 రూపాయలు చెప్తున్నారండి. మాకైతే అందులో ఇంకా మనకి ధవళం అని మరువం అని కలుపుతారండి. అవి కలిపి మాల కడతారన్నమాట. అయితే అయినా ఇంత స్మెల్ అయితే రావండి. ఎంత చిన్న పువ్వు, అసలు విపరీతమైన స్మెల్ అండి. చాలా బాగుంటుంది. చక్కగా వీటిని అలా కనకాంబరాల్లో కానీ ఆ మరువం ధవలంలో చక్కగా కలుపుకొని కట్టుకుంటే కనుక, చామంతి ఆకుల్లో కలుపుకొని కట్టుకుంటే కనుక ఆ మాల అందమే వేరు, ఆ సువాసనే వేరు కదండి. ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ అయితే చెయ్యండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి.